ఎంతో ధనవంతురాలైన వైఎస్ భారతి చూడటానికి ఎందుకంత సింపుల్గా ఉంటుంది? తను చేస్తున్న సహాయం గురించి ఎప్పుడూ ఎందుకు బయటికి చెప్పుకోరు? ఆమె ఇన్ని సంస్థలు నడిపించే వెనుక ఎవరి సపోర్ట్ ఉంది? ఆమె ఇన్ని బాధ్యతలు తీసుకోవడానికి కారణం ఏంటి? తన భర్త జైల్లో ఉన్నా కూడా భారతి తన బాధ్యతల్ని ఎందుకు వదులుకోలేదు? అత్తకి ఆడపడుచుకి ఒకప్పుడు అండగా నిలబడిన భారతి ఇప్పుడు వాళ్ళని ఎందుకు దూరం పెట్టింది? నిజంగా వైఎస్ వివేక హత్యలో భారతి హస్తం ఉందా? చూడటానికి సైలెంట్ గా కనిపించే భారతిలో ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది అనే విషయాలతో పాటు భారతి గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వైఎస్ భారతి 1974 డిసెంబర్ 9న ప్రఖ్యాత పిల్లల వైద్యుడు ఈసీ గంగిరెడ్డి, సుగుణారెడ్డి దంపతులకి జన్మించింది. ఇక భారతి ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కడపలోనే సాగింది. ఆ తర్వాత బెంగళూరులో ఉన్న బిషప్ కాటన్ గర్ల్స్ హై స్కూల్లో తన విద్యను కొనసాగించిన భారతి ఆ తర్వాత అనంతపురంలో శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ నుంచి వ్యాపార రంగంలో ఉన్న ఆసక్తితో ఎంబీఏ పూర్తి చేసింది. ఇక తన చదువు పూర్తయ్యాక 1996 ఆగస్టు 28న జగన్ మోహన్ రెడ్డితో భారతి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అలా వీరికి 2 కుమార్తెలు హర్ష, వర్ష పుట్టారు. అయితే జగన్మోహన్ రెడ్డితో భారతి వివాహ ప్రతిపాదన వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచే వెళ్ళింది. ఎందుకంటే వాళ్ళంతా సొంత బంధువులు. భారతి తల్లి సుగుణ వైఎస్ఆర్కి సొంత చెల్లెలవుతుంది. చెల్లెలు కూతురైనటువంటి భారతిని తన కొడుక్కిచ్చి చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు రాజశేఖర రెడ్డి. దాంతో తమ మధ్య బంధుత్వం కూడా ఇంకా బలపడుతుందని బలంగా నమ్మారు రాజశేఖర రెడ్డి. నీ కూతుర్ని నా కోడలిగా చేసుకుంటాను చెల్లెమ్మా అని సరదాగా వైఎస్ఆర్ అనేవారట. అలా ఇరు కుటుంబాల అంగీకారంతోనే జగన్మోహన్ రెడ్డి భారతీయులు పెరిగి పెద్దయ్యాక వారికి వివాహం చేయడం జరిగింది. అలా ఒక పెద్దింటి కోడలిగా అడుగుపెట్టినా కూడా ఆమె సింపుల్గా ఉండడానికి ఇష్టపడుతుంది. అలాగే ఎంత పెద్ద సహాయం చేసినా కూడా దాని గురించి కూడా చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఇక జగన్మోహన్ రెడ్డి భారతి దంపతుల పిల్లలు హర్ష, వర్ష ఇద్దరికీ చిన్నప్పటి నుంచి మంచి విద్యాబుద్ధులు నేర్పించి నేడు విదేశాల్లో ప్రఖ్యాత యూనివర్సిటీల్లో అత్యుత్తమ ఉత్తీర్ణత సాధించేలా చేయడంలో కీలక పాత్ర పోషించింది భారతి. ఇక భారతి సిమెంట్ సంస్థ ద్వారా పర్యావరణానికి నష్టం కలుగుతుందని భావించి ఆ పరిశ్రమ వల్ల పర్యావరణానికి ఎంతైతే నష్టం జరుగుతుందో అంతకి ఎక్కువ రెట్లు చెట్లు నాటించి ఒకవైపు పరిశ్రమ ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ చెట్లు నాటడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకుంది. భారతీ సిమెంట్స్ ఆధ్వర్యంలో 1,00,000కు పైగా మొక్కలు నాటించేలా చేసింది భారతి. ఇక పిల్లలు ఎలాంటి విషయం గురించి మాట్లాడినా ఎంతో శ్రద్ధగా ఉంటుంది భారతి. అది ఎంత చిన్న విషయమైనా, ఎంత చిన్న సమస్య అయినా కూడా. భారతి కృషి కారణంగానే జగన్మోహన్ రెడ్డి పెద్దమ్మాయి హర్షకి ప్రపంచ ప్రఖ్యాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అడ్మిషన్ దొరికింది. అక్కడ చదువు పూర్తవగానే ప్రముఖ అంతర్జాతీయ సంస్థలో ఫైనాన్షియల్ కన్సల్టెంట్గా ఉద్యోగం వచ్చింది. అయితే మరింత ఉన్నత చదువుల కోసం ప్రపంచంలోనే టాప్ 5 బిజినెస్ స్కూల్స్లో ఒకటిగా నిలిచిన ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఉన్న ఇన్సైడ్ బిజినెస్ స్కూల్ నుంచి అత్యుత్తమ మార్కులతో ఎంబీఏ పూర్తి చేసింది హర్ష. ఆ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి భారతీ దంపతులు కూడా హాజరయ్యారు. తమ కుమార్తె సాధించిన విజయాలకి తల్లిదండ్రులుగా వారంతా ఉప్పొంగిపోతూ కుమార్తెను ఉద్దేశించి నువ్వు సాధించిన ఈ విజయ ప్రయాణాన్ని చూసి చాలా గర్వంగా ఉంది అని భావోద్వేగంతో కూడిన మెసేజ్ను కూడా ఇచ్చి కూతురిపై ఉన్న ప్రేమను చాటుకున్నారు భారతి, జగన్మోహన్ రెడ్డి. ఇక భారతి, జగన్మోహన్ రెడ్డిల మరో కూతురు వర్ష కూడా ప్రఖ్యాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో సీట్ సాధించడం గమనార్హం. ఒక మనిషి అభివృద్ధిలో విద్యతే కీలక పాత్ర అని నమ్మేవారు వైఎస్ఆర్. అందుకే తనకి విద్య నేర్పించిన గురువుని సదా స్మరించుకుంటూ జి వెంకటప్ప గారి పేరు మీద 15 ఎకరాల స్థలంలో కార్పొరేట్ వసతులతో ఉచితంగా విద్యనందించే ఇంగ్లీష్ మీడియం స్కూల్ని 2007 అక్టోబర్ 24ను ప్రారంభించి వారికి యూనిఫామ్, బుక్స్, ఎగ్జామ్ ఫీజు, ట్యూషన్ ఫీజు అన్ని వైఎస్ఆర్ ఫౌండేషన్ నుంచి చెల్లించి దాదాపు 1000 మందికి పైగా విద్యార్థులకి విద్యనందిస్తున్నారు. ఇక వైఎస్ఆర్ చనిపోయాక ఆ స్కూల్ బాధ్యతల్ని ఇప్పుడు భారతి తీసుకుని స్వయంగా అన్ని తానే చూసుకుంటుంది. అయితే వైఎస్ఆర్ బతికున్నంత కాలం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల జీవితం ఒక్కసారిగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పటి వరకు ఎలాంటి ఆరోపణలు, ఎటువంటి కేసులు లేవు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి కోసం మరణించిన కుటుంబాల్ని స్వయంగా కలిసి పరామర్శించి ఓదార్చుతానని ఇచ్చిన మాట కోసం
కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కరించారో అప్పుడే తన తండ్రి వైఎస్ఆర్ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అక్రమ మైనింగ్ లీజులు, ప్రాజెక్టులు కేటాయింపులు చేశారని, దానికి ప్రతిఫలితంగా వైఎస్ జగన్ 58 కంపెనీలలో ఆ సంబంధిత కాంట్రాక్టర్ల నుంచి పెట్టుబడులు కూడా స్వీకరించారని ఆరోపణలు చేస్తూ సిబిఐ జగన్మోహన్ రెడ్డిని 2012 మే 27న అరెస్ట్ చేసింది. సుప్రీంకోర్టులో కూడా 3 సార్లు ఆయన బెయిల్ పిటిషన్ తిరస్కరించబడింది. మొత్తం 16 నెలల పాటు జగన్ జైల్లో ఉండాల్సి వచ్చింది. అలాంటి సమయంలో అందరిలోనూ ఎన్నో సందేహాలు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి బయటికి వస్తారా రారా? వైఎస్ఆర్సీపీ భవిష్యత్ ఏంటి? ఇలా ఎన్నో ప్రశ్నలు. అలాంటి పరిస్థితుల్లో తన సమర్థతతో ఒకవైపు ఇంటి బాధ్యతలు, మరోవైపు భారతీ సిమెంట్స్, సాక్షి న్యూస్ పేపర్, సాక్షి న్యూస్ ఛానల్, వెంకటప్ప స్కూల్ బాధ్యతలు నిర్వహిస్తూనే తమ కుటుంబాన్ని నమ్ముకున్న వారి కోసం జగన్ సోదరి షర్మిల చేసిన పాదయాత్రకి తోడ్పాటు అందిస్తూ అత్త విజయలక్ష్మికి ఆలంబనగా నిలిచింది వైఎస్ భారతి. అయితే జగన్మోహన్ రెడ్డి అరెస్టుతో ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ మీద ప్రశ్నల వర్షం కురిపిస్తూ పోరాటం సాగించారు వైఎస్ భారతి. జగన్ తప్పకుండా జైలు నుంచి బయటికి వస్తారు, వైసీపీ విజయం సాధించి తీరుతుందని గట్టిగా నమ్మింది భారతి చెప్పినట్లుగానే జగన్ 2013 సెప్టెంబర్ 23న జైలు నుంచి విడుదలయ్యారు. 2014 ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ గెలిచి తీరుతుందని జగన్మోహన్ రెడ్డి కష్టాన్ని చూసిన అందరూ భావించారు. కానీ ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి బీజేపీ, జనసేన మద్దతుగా నిలవడంతో 175 స్థానాలకు గాను 67 సీట్లు మాత్రమే సాధించి ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది. అయితే 2019 ఎన్నికల్లో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒంటరిగానే పోటీ చేసిన వైసీపీ 175 స్థానాలకు గాను 151 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోవడం, 25 ఎంపీ స్థానాలకు గాను 22 ఎంపీ స్థానాలను గెలుచుకోవడం ద్వారా వైసీపీ సంచలనం సృష్టించింది. ఈ ప్రయాణంలో జగన్మోహన్ రెడ్డికి అన్ని విధాలా సహకరించి విజయంలో భాగస్వామి అయింది వైఎస్ భారతి. ఎన్నికల సమయంలో తన భర్తకి, పార్టీకి మద్దతుగా రోడ్డు షోలు కూడా నిర్వహించి నవరత్నాల గురించి అందరికీ అర్థమయ్యేలా చెప్పి ప్రజల్ని ఆకట్టుకుంది. పుట్టిన ప్రతి మనిషి ఎంతో కొంత పండించాలి, కనీసం తన ఆహారమైనా తాను సంపాదించుకోవాలని చెప్పిన భారతి సాక్షి టీవీలో ఇంటి పంట సాగుబడి అనే కార్యక్రమాలు ప్రారంభించి వ్యవసాయం గురించి, పండించే విధానం గురించి, ఎరువులు లేకుండా సహజమైన పద్ధతిలో పంట పండించి అధిక ఉత్పత్తి సాధించే విధానాల గురించి అందరికీ తెలియజేసి నిజమైన రైతు బంధు అనిపించుకున్నారు. ఇక తమ కంపెనీలో పేపర్ వాడకం లేకుండా చేసి ఎలాంటి డేటా అయినా డిజిటల్గా సమర్పించాలని ఆదేశించింది. తద్వారా ఎన్నో చెట్లను కాపాడి అందరికీ ఆదర్శంగా నిలిచింది భారతి. కళారంగంలో, క్రీడారంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారిని ప్రోత్సహించటం, గోవుల్ని సంరక్షించటం కోసం గోశాలలు నిర్మించటం, తమ కంపెనీల్లో పనిచేసే వేలాది మంది ఉద్యోగులకి, వారి కుటుంబాలకి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటూ ఉంటుంది. అయితే ఆ మధ్య కొన్ని కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంది భారతి. ఆ మధ్య జగన్కి, షర్మిలకి మధ్య విభేదాలు రావడంతో అప్పటి నుండి భారతి కూడా షర్మిలను పట్టించుకోవడం మానేసింది. నిజానికి అది వారి వ్యక్తిగత విషయం. అయితే ఇదంతా